ఎవరన్నా మన దోస్తులో చుట్టాలో కలుసడానికి వస్తామన్నారనుకో ఏం చేస్తాం? ఇంటికి రారి మంచిగా పురుసత్తుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఆఫీస్లో కలుసుడు కాదని చెప్తాం. కానీ ఒకసారి మాత్రం పొద్దంతా ఇంట్లోనే ఉన్నా కానీ ఎవ్వలను కలుస్తలేడట. మీదికెళ్ళి సెకండ్ కూడా వేస్ట్ చేస్తలేను, అందరినీ కలుస్తున్నానని చెప్పుకుంటున్నట. గడియరి కాం లేదు, గవ్వ రాకడ లేదన్నట్టే ఉన్నదట రేవంతన్ సారు తరీఖా. ఏం చెప్పుకుంటున్నాడో చూడుండ్రి. కానీ నేను మీ అందరికి అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులకు 14 నెలలలో ఏ ఒక్క రోజైనా నేను సెలవు తీసుకున్నానా? ఏ ఒక్క రోజైనా ఎవరైనా వస్తే కలవలేదా? ఇదే మొదలు కాదు, ఈడికే 10 మాటలు చెప్పుకున్నాడు సారు. నేను రోజుకు 18 గంటలు పని చేస్తున్నా, రోజుకు 24 గంటలు పని చేస్తున్నానని చెప్తానే ఉన్నాడు. రాత్రి లేదు పగలు లేదు, 24 గంటలు రాష్ట్రం కోసమే పని చేస్తున్నానని చెప్పుకుంటాడు. ఎవ్వలొచ్చినా కలుస్తానని అంటాడు. కానీ ఇంటికి కిలోమీటర్ దూరంలోనే కంచెలేసిరి. కలుసుడు కాదు, కనీసం ప్యాలెస్ మోకాన కూడా చూడనిస్తలేరు పోలీసోళ్ళు. పబ్లిక్ కాంచెల్లి ఎమ్మెల్యేల దాకా ఎవ్వలొచ్చినా అట్లనే ఉన్నదట పరిస్థితి. ఇది బయటోళ్ళు అంటున్న మాట కాదు, కాంగ్రెస్ పార్టీలే చెప్తున్నారు. నేను రాఖీ పండుగ రోజు కూడా ట్రై చేశాను వారికి మాట్లాడడానికి. దానికన్నా ముందు కూడా నేను 2 సార్లు అపాయింట్మెంట్స్ అడిగిన తర్వాత కూడా అంటే బిజీగా ఉన్నానేమో, షెడ్యూల్లో బిజీ ఉన్నానేమో అని చెప్పి ఊరుకున్నాను. కానీ ఎవ్రీ టైం అసలు కథ ఏమో ఇట్లున్నది. సారేమో అందరినీ కలుస్తున్నా, ఒక్క రోజు కూడా సెలవు తీసుకుంటలేనని చెప్పుకుంటున్నాడు. కానీ ఒక్క రోజు కూడా బడికి సెలవు పెట్టకుండా పోయి ఫస్ట్ ర్యాంకు రాకుంటే ఎట్లా చెప్పుండ్రి? సరే ర్యాంకు రాకపోతే రాకపాయే, కనీసం ప్యాస్ అన్న కావాలి కదా. మీరేమో గడియరి కాం లేకుండా పని చేస్తున్నానని చెప్పుకుంటున్నారు. బయట పబ్లిక్ ఏమో 10 మార్కులు కూడా వేస్తలేరు. మీరేమో ఇంకో 4 ఏళ్లు కావాలని మాట్లాడుతున్నారు. ఏ 7 పరీక్ష ఆ 7 ప్యాస్ కావాలి సారు. లేకపోతే చదువు రానోడు శుద్ధ మొద్దు ఫెయిల్ అయిందని అందరూ తిట్టిపోస్తారు, మందిలా పరువు తీస్తారు.